మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడని చెప్పిన యేసుక్రీస్తు ప్రభునామంలో అందరికీ వందనములు. మనం చదువుకునే వాక్యంలో ఒక 12:25 వరకు. మరియు మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోగలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైన మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపనేలా. పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకు అయిన తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్ల నేను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరీ ఎంతో నిశ్చయముగా వస్త్రములు ఇచ్చును. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానం కలిగి ఉండకుడి. ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు. ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దాంతో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. ఇప్పుడు మీ చింత ఎక్కువ. ఇప్పుడు ఏదన్నా పనులు జరగకపోతే చింతించేస్తాం. ఏదన్నా అనారోగ్యం వచ్చి గొబ్బుని తగ్గకపోయినా చింత పడతాం, పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే చింత పడతాం, పెళ్ళిళ్ళు లేక పిల్లలు పుట్టకపోతే చింత పడతాం, చదువు లేక ఉద్యోగాలు రాకపోయినా ప్రతిదానికి చింతపడుతూ ఉంటాం. కనుక చింతపడకండి, మీ భారం అంతా నా మీద వేసేయండి అంటున్నారు దేవుడు. మన భారం అంతా ఆయన మీద వేయాలి. కనుక చింతపడినప్పుడు ఇంకా ఎక్కువ సమస్య, ఇంకా ఎక్కువ అనారోగ్యాలు పాలైపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏది మీ వల్ల కాదు, అంతా నేనే చూసుకుంటాను అంటున్నారు. అంటే మనం ఏం చేయలేం, మన వల్ల ఏం కాదు దేవుడి చిత్తం లేనిది. కనుక మీ వల్ల కాని దాని కొరకు మీరు ఎందుకు చింతపడుతున్నారు? చింతపడద్దని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. అలా ఈ అడవి పువ్వులు ఉంటాయి కదా, గడ్డి పువ్వులు, ఈ రోడ్ల పక్కన కూడా గడ్డి పువ్వులు ఉంటాయి. అవి తెల్లారేటప్పటికి రంగురంగులుగా వికసిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఎంతో సదుపాయం చేసి మనం గుమ్మాలు వేసుకున్న పూల మొక్క కూడా అంత అందంగా ఎదగదన్నమాట. అంత బాగా ఎదుగుతాయి, రంగురంగులుగా కనపడతాయి తెల్లారేటప్పటికి. మరి సొలొమోను ఉన్నాడు కదా, దావీదు కొడుకు, ఎంతో సమస్త వైభవం అనుభవించాడు. అటువంటి సొలొమోను సైతం ఆ అడవి గడ్డి పువ్వులు లాంటి అందమైన విధంగా అతను అలంకరింపబడలేదు. కనుక అడవి గడ్డి పువ్వులనే దేవుడు ఇంత అందంగా అలంకరించినప్పుడు మీకు ఆహారం, వస్త్రాలు ఇవన్నీ నిశ్చయంగా అనుగ్రహించును. ఏం తినమో ఏం తాగుమో ఏంటని విచారం కలిగి, అనుమానం కలిగి ఉండకండి. అవన్నీ మీరు అడగకపోయినా మీకు ఇచ్చే దేవుడు. మిమ్మల్ని పుట్టించిన వాడు మీకు ఇవ్వకుండా మాండ. కానీ మీరు పరలోక రాజ్యం, ఈ లోక జనులు ఎదుగుతారంటే ఇలాంటివన్నీ, ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం సంపాదిద్దామని. కానీ ఈ లోక సంబంధం లేని వాళ్ళం, పరలోక రాజ్యంలో ఎదురు చూసేవాళ్ళం. మనం దేవుని రాజ్యాన్నే వెతకాలి. మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహింపబడిన అంటున్నారు. ఇప్పుడు ఇంకో మాట, చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైంది. కనుక మనం దేని గురించి భయపడొద్దు అంటున్నారు. మనకు రాజ్యం, పరలోక రాజ్యంలో చోటు ఇవ్వడానికి ఆయన పిల్లలమైన మనకే ఆయనకి ఇష్టమైందంట. కనుక అలాంటప్పుడు ఇంకో అక్కడే చోటిస్తానన్నారు. ఆ మహాపట్నంలోనే ఎందుకు యోగ్యత లేని మనకు చోటిస్తానన్నప్పుడు ఈ భూలోకంలో మనకు కావాల్సిన ఈ దేవుడు మనకెవరా? కనుక చింత లేకుండా దేవుని భయభక్తులు కలిగి ప్రార్థన విశ్వాసాలతో నిలకడగా ఉంటే అన్నీ ఆయన మనకిస్తారు.